మీడియా మిత్రులకు నమస్కారం. నాతో ప్రెస్ మీట్లో పాల్గొంటున్న మిత్రులు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ జయరక్తర్ గారు, ఐఎన్టీసీ ప్రెసిడెంట్ రాములు యాదవ్ గారు, సీనియర్ నాయకులు కృష్ణయ్య గారు, మురళి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ అనితారెడ్డి గారు, అదేవిధంగా మీడియా కన్వీనర్ బెనర్ గారు, ప్రజల్ గారు, ఎక్స్ కౌన్సిలర్ బాలస్వామి గారు, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి రోజు పాలమూరు చరిత్రలోనే ఒక స్వర్ణయుగం మొదలైంది. నిన్న 70 ఏళ్ల తర్వాత మన మహబూబ్నగర్ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేయడానికి ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఇక్కడ జరిగిన ఎన్నో ప్రారంభోత్సవ సభకు రావడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున మహబూబ్నగర్ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి వారికి స్వాగతం పలికిండ్రు. మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంత గొప్పగా ఎప్పుడు కూడా జరగలేదు. ఇన్ని 1463 కోట్లతో ఎన్నో ప్రారంభోత్సవాలు మేము చేసుకోగలిగినాము. మన ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా బిడ్డ అయినందుకు మా మహబూబ్నగర్ జిల్లాకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి 200 కోట్లతోటి చిట్టిపోయినపల్లిలో IIITకి నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. దాని ద్వారా ఎంతో మంది విద్యార్థులకు ఒక బంగారు భవిష్యత్తు వేసుకునే విధంగా ఇక్కడ సదుపాయాలు వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే యువ భారత్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి స్కీమ్ ఏదైతే తీసుకురావడం జరిగిందో ఆ స్కీమ్ కోసమై మన జిల్లాకు దాదాపు 200 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఏవైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆధునిక సదుపాయాలతో, ఏవైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయో దానికి దీటుగా ఈ అన్ని కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా MBS కాలేజ్, డిగ్రీ కాలేజ్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు దానికి కూడా 20 కోట్లతోటి కూడా ఆ కాలేజ్ ఆవరాన్ని కూడా డెవలప్ చేసుకోవడానికి 20 కోట్ల రూపాయలు దానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ 75 సంవత్సరాలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ అవ్వడం జరిగింది. ఈసారి మనం అంతా కూడా కార్పొరేషన్ లోకి అడుగుపెట్టినాం. ఇప్పుడు కార్పొరేషన్ లో దాదాపు 600 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులన్నీ కూడా ప్రారంభం చేసుకోవడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 220 కోట్లతోటి వాటర్ ఫెసిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి 200 కోట్లతోటి డెవలప్మెంట్ కోసం దానికి కూడా ఫండ్స్ అలొకేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎన్నో కాలేజీలకు ఇప్పుడు మనమంతా కూడా ఎన్నో కాలేజీలు ఇక్కడ తీసుకురావడం జరిగింది. మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ లా కాలేజు, తర్వాత ఇంజనీరింగ్ కాలేజు అన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఈసారి నర్సింగ్ కాలేజీలు 20 కోట్లతోటి నర్సింగ్ కాలేజీలకు కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇంతకు మొదలు ఏదైతే ప్రభుత్వం ఉండేనో కేవలం ఓటు బ్యాంక్ ప్రభుత్వాలే ఉన్నాయి. కానీ ఈసారి ఈ 2 సంవత్సరాల్లోనే ప్రజలకు పనిచేసే ప్రభుత్వం ఏర్పడినందుకు ప్రజలు నిజంగా కూడా చాలా సంతోషపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వారి జిల్లాకు ఏ విధంగా అయితే రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి జరుగుతుందో ఆ జిల్లాలో కూడా ఇన్ని పనులు చేయడం ఒకటే వేదిక ద్వారా ఒకటే నాడు 1463 కోట్లతోటి పనులు ప్రారంభం చేయడం ఇదందరికీ కూడా మంచి శుభ పరిణామం. ఇవాళ చాలా మంది పార్టీలు చాలా మాట్లాడుతున్నాయి. వాళ్ళు ఇంతకుముందు ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా కేవలం మాటలకే పరిమితమై ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా కూడా కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ఒక
కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్ మాత్రం ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకు అప్పచెప్పి ఎటువంటి అభివృద్ధి లేకుండా ఇన్ని దినాలు పాలన జరిగింది. కానీ ఇప్పుడు ఆ వాతావరణం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలు కూడా ఇది నిరంతరం డెవలప్మెంట్ కోసం వారు కష్టపడుతూ ఈనాడు వారు పనిచేయడం జరుగుతుంది. పాలమూరు అంటే వలసల జిల్లాగా ఉండే పాలమూరు ఇప్పుడు పాలమూరు అంటే ఇండస్ట్రియల్ తర్వాత విద్యా జోన్గా డెవలప్ అవుతున్నందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా దానికి సంతోషపడుతున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి హామీ నిర్ణీత కాలంలో పూర్తి చేయడానికి మేమంతా కూడా దాని అభివృద్ధి పనిలో మేమంతా కూడా ముందుండి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు మరొకసారి జిల్లా ప్రజలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు. నిన్న సభలో బీసీసీ అధ్యక్షులకు అవమానం జరిగింది. సీఎం సెక్యూరిటీ మిమ్మల్ని ఇంటికి వెళ్ళమని చెప్పేసి కొన్ని ఫోటోలతో సహా పత్రికా దినపత్రికలు వచ్చింది. అది ఎంతవరకు ఏం జరిగింది అక్కడ? ఇది జనరల్ అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి జనరల్ అఫీషియల్ ప్రోగ్రాము. ఈ అఫీషియల్ ప్రోగ్రామ్ లో జనరల్ గా అఫీషియల్స్ కండక్ట్ చేస్తారు. పార్టీ ప్రోగ్రామ్ అయితే డిసిసి అధ్యక్షుడు కండక్ట్ చేస్తాడు తప్పితే దీనిలో అఫీషియల్ ప్రోగ్రామ్ అయినప్పుడు పార్టీకి సంబంధం ఉన్నది కాబట్టి పార్టీ ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ రీజన్స్ తోటి కొన్ని ఇంటికి పోవాల్సి వచ్చింది. సార్ మీకు పైన సీట్ లేకున్నదంట, అంటే బయట ఉన్న సమాచారం ఒక బీసీ లీడర్ లేచి మీకు సీట్ ఆఫర్ చేసి కూర్చోబెట్టినని బయట టాక్ ఉంది సార్, నిజమా? అంటే జిల్లాల అభివృద్ధి కార్యక్రమానికి పార్టీ కూడా మెయిన్ కదా, పార్టీ ప్రెసిడెంట్ కూడా మెయిన్ మీటింగ్ ఉన్నప్పుడు అన్ని మన 14 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు రావడం జరుగుతుంది, అఫీషియల్స్ రావడం జరుగుతుంది. ఆ డైస్ అంటూ ఒకటి కొంతమందిని అకామిడేట్ చేయగలుగుతారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఎమ్మెల్యేస్ ప్రజాప్రతినిధులకు ఇవ్వాలి కాబట్టి వారికి అందరు కూడా ఇవ్వడం జరిగింది ప్రజాప్రతినిధులు కాబట్టి దాంట్లో అవమానం ఏం జరగలేదు. బ్యాక్ సీట్లో కూర్చున్నా, ముందర సీట్లో కూర్చున్నా పెద్ద దాంట్లో సీఎం రాలేదు స్టేజ్ మీదకి. కానీ కొద్దిగా సీఎం దుష్గా పాలించి పంపించారు. చాలాసేపు వాగ్దానం చేశారు పేపర్లు వచ్చింది. నిన్న సీఎం గారు దాదాపు అందరి మినిస్టర్లతో ఎమ్మెల్యేల పేర్లు తీసుకున్నప్పుడు జిల్లా అధ్యక్షుని పేరు తీసుకోలేదు. అంటే ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ కదా సార్, ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ లో ఎక్కడైనా కూడా చాలా తీసుకోరు, ఎక్కడ కూడా తీసుకోరు. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ కార్యక్రమానికి వచ్చినా కూడా అఫీషియల్ మీటింగ్ ఏ కార్యక్రమం వచ్చినా కూడా